హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు మనం చూస్తున్న నెక్స్ట్ స్టాక్ ఏషియన్ పెయింట్స్. ద చార్ట్ ట్రేడింగ్ టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే, అంతకుమించి ఏం చెప్పాను ఫండమెంటల్స్ గురించి. ఎందుకంటే ఆల్రెడీ ఏషియన్ పెయింట్స్ అనే ఒక మంచి నేమ్ ఉన్న కంపెనీ కాబట్టి దాని చార్ట్ ట్రేడింగ్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను నేను సపరేట్ ప్లేలిస్ట్ పెట్టా ఈ టెక్నికల్ అనాలిసిస్ అని. సో ఫస్ట్ ఏంటంటే మాస్టరింగ్ 5 ఎసెన్షియల్ మూవింగ్ యావరేజెస్ గురించి చెప్పా. ఆ తర్వాత టాప్ డౌన్ అనాలిసిస్ అంటే ఏంటి చెప్పా. డిక్సాన్ టెక్నాలజీస్ గురించి కూడా మాట్లాడానట్టు. ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్ ఎనీథింగ్. ఓకే, ఐఎమ్ నాట్ రికమెండెడ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ చార్ట్ ట్రేడింగ్ కూడా మన అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా ఉండాలి అనేది నా వ్యూ మాత్రమే చెప్తున్నా. నేను రాంగ్ అయినా కూడా నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. మీ సైడ్ మీరు కరెక్ట్ ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ గురించి చూస్తే, ఏషియన్ పెయింట్ చార్ట్ చూడగానే మీకు ఒక మామూలుగా చార్ట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకు ఓవర్వ్యూ క్రియేట్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే 1999లో ఈ కంపెనీ స్టార్ట్ అయిపోయిందో ఇక్కడ నుంచి దాదాపు 2009 అంటే ఒక 10 ఇయర్స్ వరకు ఎలాంటి రిటర్న్స్ లేవు, అంటే ఎక్కువ రిటర్న్స్ లేవు అన్నట్టు. ఇక్కడ 2009 నుంచి చూడండి, స్లోగా మనకు ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ అయినప్పటి నుంచి దీని గ్రోత్ చూడండి ఎలా వచ్చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే దీనికి ఏంటంటే ఇప్పుడు బిల్డింగ్స్ కట్టుకుంటాం, కొంచెం మనం అడ్వాన్స్డ్గా అవుతున్నాం. ప్రతి ఒక్కరికి కొత్త బిల్డింగ్లు కావాలి, కొన్ని కంపెనీస్ కావాలి, కొంచెం ఆర్ట్స్ కావాలి. ఇలా మన మైండ్ సెట్ చేంజ్ అయ్యే కొద్దీ దానికి అవసరం ఉన్న పెయింట్కి డిమాండ్ పెరగడం వల్ల ఏషియన్ పెయింట్స్ ఆల్రెడీ లిస్టెడ్ అయ్యి ఉండి మంచి ఫోకస్ ఉన్న కంపెనీ కాబట్టి దాని గ్రోత్ చూడండి ఆల్మోస్ట్ 100 నుంచి ప్రజెంట్ ఎక్కడికి వచ్చింది 3600 వరకు వచ్చేసింది అన్నట్టు. ఇంత ర్యాలీ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, నేను ఇక్కడ తీసేసుకుంటా అనుకుంటారు చాలా వరకు. ఇంత ర్యాలీ అయింది కదా, ఇక్కడ నుంచి పెరగవచ్చు. నేను రాంగ్ కూడా అవ్వచ్చు, మీరు రాంగ్ అవ్వచ్చు, ఎవరైనా రాంగ్ అవ్వచ్చు. కానీ ఇంత పెరిగిన తర్వాత ఎందుకు కొంచెం బ్రేక్ తీసుకుంటే అయిపోతుంది కదా. ఒకవేళ ఇక్కడ నుంచి పెరిగింది అనుకోండి, ఈ స్టాక్ను పక్కన పెట్టేసేయండి, వేరే స్టాక్ కోసం చూడండి. లేదు, ఇక్కడి నుంచి పెరుగుతున్నా కూడా మనం ఇలాంటి కంపెనీస్ ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం చూసుకోవాలి, షార్ట్ టర్మ్ కోసం కూడా చూడకూడదు. షార్ట్ టర్మ్లో పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, లాంగ్ టర్మ్లో చాలా బెటర్గా రిటర్న్స్ ఇస్తాయి. చూడండి, ఇక్కడి నుంచి పెరిగిన తర్వాత కొంచెం 2700 800 వెళ్ళిన తర్వాత మళ్ళీ 2300కి వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి పెరిగేసి ఇక్కడ ఒక కన్సోలిడేషన్ ఫామ్. సో ఇక్కడ మీరు స్టేజెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను 1 మంత్లో చూస్తున్నా కాబట్టి ఇది ఒక స్టేజ్, కన్సోలిడేషన్ స్టేజ్. ఇక్కడ నుంచి అడ్వాన్స్ లేదా ట్రెండింగ్ స్టేజ్, ఇక్కడ నుంచి మళ్ళీ కన్సోలిడేషన్ స్టేజ్. ఇక్కడ నుంచి ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ అయిపోయి కిందికి వస్తే మళ్ళీ ఒక కన్సోలిడేషన్ ఫామ్ కోసం మనం వెయిట్ చేయాలి. మీకు అర్థమైంది కదా. కిందికి వచ్చి కన్సోలిడేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ పికప్ అందుకోవడానికి ఎలాగైతే కొన్ని సంవత్సరాలు స్టేబుల్గా ఉందా, ఇప్పుడు సంవత్సరాలు స్టేబుల్గా ఉంటుందని నేను చెప్పలేను. కానీ ఒక కన్సోలిడేషన్ తర్వాత బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఒక ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది, కొంచెమైనా కంటిన్యూ అవుతుంది. రీట్రేస్మెంట్ అనుకోవచ్చు. ఒక రీట్రేస్మెంట్ వచ్చేసి మళ్ళీ ఒక కన్సోలిడేషన్ అయిన తర్వాత అప్పుడు ఆ కన్సోలిడేషన్ పైన మీరు దాన్ని పాజిటివ్గా చూడొచ్చు. ఇప్పుడు ఇది ఎంతగా బ్యాక్ అయింది అంటే ఒక 1 సెకండ్, ఇది ఆల్ టైమ్ హై నుంచి ఒక దాదాపు 30-33% ఫాల్ అయింది. ఈ 30-33% మాకు ఓకే, కొంచెం అని యాడ్ చేసేసుకుంటాం అనుకుంటే మీరు కొన్ని యాడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. లేదు ఇంక కొంచెం ఫాల్ అవుతుంది అనుకుంటే మేము 1700 వరకు కూడా వెయిట్ చేస్తాం, ఇక్కడి నుంచి రిటర్న్ అయిన తర్వాత మేము తీసేసుకుంటాం సేఫ్ సైడ్ అనుకుంటే అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంతేగాని ఇలా పడుతున్న టైంలో మనం ఎంటర్ అవ్వడం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇప్పుడు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా, లేదు కొంచెం వెయిట్ చేయాలనుకుంటున్నారా, మీరు అది చెప్తే కూడా నేను ఓకే బెటరే. అర్థమైంది కదా. ఒక కన్సోలిడేషన్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు కొంచెం వెయిట్ చేయడం బెటర్. ఇది వెయిట్ చేసి ఇది బ్రేక్అవుట్ అయిపోయి మళ్ళీ కన్సోలిడేషన్కి వచ్చినప్పుడైనా మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇలా పడి రివర్స్ పడుతున్నప్పుడు కంటే ఇలా ఒక బ్రేక్ డౌన్ అయిపోయి ఇక్కడి నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఎంటర్ అవ్వడం అనేది గుడ్ థింగ్ అన్నట్టు అలా చెప్తాను నేను. ఈ 34% ఓకే, 34లో ఒక 100% ఉంటే ఒక 10% పెట్టేసుకోండి. మళ్ళీ కొంచెం పడితే ఇంకొక 10%.
అలా రివర్స్ అవుతున్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోండి. ఇదేంటంటే లాంగ్ టర్మ్ కోసం చూస్తున్న స్టాకులు ఏషియన్ పెయింట్స్. ఒకేసారి బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక మంచి కంపెనీ 34% ఫాల్ అయింది. ఇక్కడ నుంచి కొంచెం ఫాలో అవుతే ఇంకా గుడ్ ఆపర్చునిటీగా నేనైతే చూస్తా. నేను అరౌండ్ ఈ ఏరియాకి వచ్చే వరకు వెయిట్ చేస్తా. ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు నేను ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. అది మీకు ఇన్ఫామ్ చేద్దామని ఈ చార్ట్ ట్రేడింగ్ చేశా. మీకు ఇలా చార్ట్ ట్రేడింగ్ నచ్చితే మీరు మన వీడియోకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.